రాజకీయ రంగం పులుముకుంది. దీంతో అల్లు అర్జున్‌కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం చేశారు అని చెప్పి. కానీ ఎప్పుడైతే 'పుష్ప 2' సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి దీనిపై అంబటి రాంబాబు రోజుకొక ట్వీట్ పెడుతున్నారు. మరి అలాంటి టైంలో ఎందుకు అల్లు అర్జున్ దానిపై స్పందించలేదు? అంటే చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరించారు? అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం అల్లు అర్జున్‌కి అప్పటి నుంచే ఇష్టం ఉందా? ఆ తర్వాత ఈ ఘటన తర్వాత కావాలని ఆయన యారగెంట్ చూపించారా? అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి. సో అందువల్ల ఇలాంటి పరిస్థితి వచ్చాయా? అలా అని కూడా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. సంబంధం లేదనలేదు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోమనండి అన్న. నేను అన్నది ఏంటంటే రాజకీయ రంగు పులుముకుంది. అయితే మీరు అన్నారు అంబటి రాంబాబు అదే ట్వీట్ చేశాడో స్టేట్మెంట్ ఇచ్చాడో ఇస్తారండి, ఇవ్వనివ్వండి. అతను దానికి స్పందించలేదు కాబట్టి అతను రాజకీయం అప్పటి నుంచి ఉంది అని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అతను సినిమా మీద ఉన్నాడు. మనం ప్రతిదీ ఒకే కోణంలో ఆలోచించకూడదు, ఒకే కోణంలో చూడకూడదు అనేది నేను చెప్పేది. కాబట్టి రకరకాలుగా వస్తాయి కమెంట్స్. దానికి అతను ప్రతిదానికి వివరణ ఇవ్వక్కర్లేదు కదా. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏంటి? అతను ఎందుకు క్షమాపణ చెప్పలేదు? అతను ఎందుకు వెంటనే స్పందించలేదు? ఎస్, అది అతను తప్పు, అది ఎవడు కాదని అండు. కానీ దీన్ని ఇంత హైప్ చేసి ఇవాళ అల్లు అర్జున్కి అనవసరమైన క్రెడిట్ ఇస్తున్నారంటున్నా. అరెస్ట్ చేసేయండి, జైల్లో పెట్టండి, కొట్టండి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇంత అసలు అవసరమా? ఇంతకంటే జరిగాయి, చిత్ర పరిశ్రమలో జరిగాయి చాలా. అవన్నీ మాఫీ అయిపోయాయిగా, అప్పుడు బయటికి రాలేదుగా. ఇప్పుడు కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఇంత విషయం వచ్చింది. అంటే నేను ఇంతకుముందు చెప్పింది అదే మేడం. ఆడియో రిలీజెస్ ఫంక్షన్స్ ఏమన్నా రిలీజ్ ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయినా కూడా వెంటనే ఆ ఒకటి అక్కడే వెంటనే ఆ స్టేజ్ మీదనే ఆ హీరో స్పందించడం, నేను చింతిస్తున్నాను, ఇంత వాళ్ళకి పరిహారం ఇస్తున్నాను అని చెప్పి ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ స్వయంగా అదే థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక మహిళ చనిపోయిందని చెప్పినా పట్టించుకోకపోవడం, ఆ తర్వాత నుంచి మనం చూస్తుంటే ఆయన చెప్పినవన్నీ కూడా విషయాలండి. ఇప్పుడు మీరు మాట్లాడారు చూడండి, మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, పోలీసులు ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయినా కూడా అక్కడ పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఎందుకంటే పుష్ప కాబట్టి అంత హైప్ ఉంది. ఒక ముఖ్యమంత్రి ఒక జీవో ఇచ్చాడు కాబట్టి ఆ సినిమా రేంజ్ ఏంటో అర్థమైంది కదా. ఇవాళ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇవాళ ఎట్లా మీరు బందోబస్తు పెట్టారు? ఇవాళ ఇంటికి వెళ్ళే వరకు మీరు చూడండి, అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటికి పంపించారు ఇవాళ. ఇది ఆ రోజు ఎందుకు జరగలేదు? నేను అనేది ఇప్పుడు హీరోని మనం వెనకేసుకు రావట్లా, వ్యవస్థ అన్నారు కదా. మరి ఈ వ్యవస్థ ఆ రోజు ఎందుకు ఇలా లేదు? నేను అనేది మీరు ఒక సినిమాకి మీరు ఒక జీవో ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించండి. ఏ ప్రభుత్వం అక్కడికి వస్తున్నారు అని చెప్పి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా మేడం. ఈ బౌన్స్ ఎందుకు లేదు? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకు పోలీసులే లేఖ రాశారు రావద్దని, అంతే. వస్తాడేమో అని యాంటిసిపేట్ చేయాలి కదా. నేను అనేది ఏంటంటే పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు కదా. సో అతను రావద్దని వాళ్ళు చెప్పారు, నేను కాదని అంటల్లా. ఒకవేళ వస్తే ఏం చేయాలనేది కూడా వాళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం కాదు కదండి, ఒక మహిళ ప్రాణాలు అక్కడ. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రూల్ తెస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, బెనిఫిట్ షోస్ ఇవ్వనని. అది ఎంత మంచి పరిణామమో. ఫస్ట్ ఇది ఫ్యాన్స్ కోసం వేసిన షో కదా బెనిఫిట్ షో అంటే. సో ఫ్యామిలీస్తో రావద్దని ఒక డిక్లరేషన్ ఇవ్వండి మీరందరూ. ఎందుకంటే చిన్నపిల్లలు మహిళలు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగితే ఎవరు, ఇప్పుడు రేపొద్దున హీరో రాడు, కానీ హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? అప్పుడు ఏ గవర్నమెంట్ తీసుకుంటుంది? ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అండి. చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి. ఇవాళ ఓకే, ఏ ఉద్దేశంతో జరిగినా ఇవాళ అల్లు అర్జున్ అనేవాడు టార్గెట్ అయ్యాడు. నో డౌట్ అబౌట్ ఇట్. థియేటర్లో ఒక లిమిట్ ఉంటుంది, ఇంతమందికి. సంధ్యా థియేటర్కి ఇవాళ కాదండి, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. మీరు వినండి, మీరు నాకంటే తర్వాత పుట్టారు. నేను చెప్పేది ఏంటంటే సంధ్యా థియేటర్లో ఇవాళ కాదు, ఎంతమంది హీరోలు రాలేదు అక్కడికి? ఇంత గతంలో రాలేదా? గతంలో కూడా వచ్చారు. ఇక్కడ ఇతని క్రేజ్ అలా ఉంది కాబట్టి పోలీసులు కూడా ముందే బాధ్యత వహించాలి. అతను వస్తాడో రాడో తర్వాత సంగతి. మీకు లెటర్ వాళ్ళు ఇచ్చారు కదా బెనిఫిట్ షోకి, ఫలానా రోజు ఉందన్నప్పుడు పోలీసులు ఇవాళ ఎంత సెక్యూరిటీ ఇచ్చారో కనీసం అందులో సగం ప్రొటెక్షన్ కాదు, పిఎం ప్రొటెక్షన్ కాదు. అక్కడ అల్లు అర్జున్కి ఇచ్చారండి బాంబు బ్లాస్ట్. అల్లు అర్జున్ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు మీకు తెలుసా? ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఆ ఇళ్లలో ఉండే వాళ్ళు తప్ప ఎవ్వరూ అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇవాళ పొద్దున్న అల్లు అర్జున్ వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు. మీకు తెలుసా?
మరి ఎందుకు ఇవాళ పబ్లిక్ అప్పుడు ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ పోలీసులకు లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన చర్యలు వాళ్ళు చేస్తున్నారు. నో, ఈ సినిమాకి మీరు బెనిఫిట్ షోకి ఎప్పుడే నో నేను అనేది ఏంటంటే బెనిఫిట్ షో అన్నప్పుడు మీరు 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు గివ్ ప్రొటెక్షన్ అంటున్నా. హీరో వస్తాడా, హీరోయిన్ వస్తుందా, రారా కాదండి, ఇవి యాంటిసిపేట్ చెయ్యాలి. మీరు ఒక సీఎం వెళ్ళేటప్పుడు ఇప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయారండి, మరి అంత భద్రత ఉంది. మీకు తెలుసా రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు చుట్టుపక్కల ఒక్క కాంగ్రెస్ నాయకుడు లేడు. డూ యూ నో దట్? ముఖ్యమైన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఆయన పక్కన. దానికి ఏం చెప్తారు మీరు? కాబట్టి ఇవి కాదు, పోలీసులు వాళ్ళు రాలేదు వచ్చారు కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సంధ్యా థియేటర్ చిన్నదన్నప్పుడు మీరు సంధ్యా థియేటర్లో టికెట్స్ ఎక్కువ ఇవ్వకండి, ఫ్యామిలీస్ని ఎలా చేయకండి. మీరు బెనిఫిట్ షో అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ ఫ్యాన్స్ వస్తారు ఆ రోజు. ఇవాళ నేను ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మనం మాట్లాడటల్లా, ఇది ఒకటి సెట్ చేస్తుంది. రేపొద్దున రూల్స్ సెట్ అవ్వాలి. రేపొద్దున ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అవనివ్వండి, మనకేం బాధ, అతను తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇప్పుడు ఎంక్వైరీ మీరు అన్నట్టు ఎంక్వైరీ జరుగుతోంది. ఇక్కడ పోలీసులు తప్ప అల్లు అర్జున్ తప్ప అని కూడా 2-3 రోజుల్లో వేస్ట్ అండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీసు. నేను అనేది నేను ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. పోలీసులు అనేవాళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఒక ఈవెంట్ జరుగుతోందంటే మీరు బలగాల్ని పంపిస్తారు కదా. ఇవాళ మీరు అల్లు అర్జున్కి ఇంత సెక్యూరిటీ ఇచ్చారు కదా. అల్లు అర్జున్ ఏంటి ఇవాళ ఏమైనా సీఎమ్మా పిఎమ్మా కాదు కదా. అతను ఒక విచారణకు వస్తున్న ఒక సాధారణ ఒక మనిషి. హీరో పక్కన పెట్టండి. అంటే మొన్న జరిగిన ఘటనే పదే జరగడానికి థియేటర్ మీరు అన్నారు కదా, చిన్న థియేటర్ జరిగిందని. హీఈస్ కమింగ్ ఆన్ ద వే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అతని ఇంటి నుంచి అతను వచ్చేటప్పుడు మీరు ఎందుకు అతనికి అంత ఇచ్చారు? అవసరం ఏంటంటే అతను ఇవాళ ఒక ముద్దాయిగా వచ్చాడు, అవునా? ముద్దాయికి మీరు ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇచ్చారు? మరి కామ్గా లెట్ హిమ్ కమ్. నేను అనేది అది ఇవాళ ఎంత సెక్యూరిటీ మీరు చూశారు కదా. ఎందుకు ఇచ్చారు? అతను ఒక ముద్దాయిగా వచ్చాడు, ఒక విచారణకు హాజరవుతున్నాడు అతను. ఇవాళ ఇంత పోలీస్ అవసరమా? ఇంత పబ్లిక్ ఇబ్బంది అవసరమా? నేను అడుగుతున్న క్వశ్చన్ అదొక్కటే నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పుడు ముద్దాయిని మీరు ముద్దాయిగా ట్రీట్ చేయండి. సెక్యూరిటీ అక్కర్లా. అతనికి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అతను కామ్గా వస్తాడు, వెళ్తాడు. మీరు టైం కూడా డిక్లేర్ చేయకండి, పలానా టైంకి అతను వస్తాడని చెప్పకండి. అప్పుడు పబ్లిక్ ఎందుకు పట్టించుకుంటారు? పొద్దున ఆఫీస్ టైం అది, అవునా కదా? ఇవాళ పబ్లిక్ ఎంత సఫర్ అయ్యారు చిక్కడపల్లి చుట్టుపక్కల. నేను అడుగుతున్నది అది. మరి ఆ రోజు మీరు 50 మంది ఎందుకు ఉన్నారు పోలీసులు? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. సంధ్యా థియేటర్ చిన్నది, ఓకే, మీరు హీరోని రావద్దన్నారు, బై ఛాన్స్ వస్తే ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి. నేను చెప్తున్నది ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక జీవో ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఆదాయ మార్గాలు ఉన్నాయనే కదా ఇచ్చారు. అల్లు అర్జున్ గారు కూడా ఒకవేళ థియేటర్కి రావాలి అనుకుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఏమండి, ఒక హోస్ట్లో మనిషి ఇవన్నీ ఆలోచిస్తాడా? ఇప్పుడు ఇవాళ సినిమా రిలీజ్ అవుతుంది, అతను ఒక హీరో, హీ విల్ థింక్ ఒక హోస్ట్లో ఉంటారు. ఇవన్నీ ఎవడో యాంటిసిపేట్ మనమే చెయ్యం. మనం ఒక పెళ్ళికి వెళ్తూ ఉంటాము, ఏదో చెడు జరుగుతుందని మనం యాంటిసిపేట్ చేస్తామా? వీ నెవర్ డూ దాట్. అది మనిషి నేచర్. అది ఇప్పుడు అతను ఒక ఆనందంలో వస్తున్నాడు. మీరు అన్నట్టు మనిషి నేచర్ అదే, కానీ మనిషి చనిపోయిన తర్వాత స్పందించాల్సిన ఇందాకే చెప్పాను నేను, స్పందించాలని ఇందాకే చెప్పాను నేను. ఆ పొజిషన్లో ఎవడున్నా స్పందించాలి, అది ఎవడు కాదంటూ. ఎందుకంటే అక్కడ మనిషి ప్రాణం విలువ ఎక్కువ. ఎందుకంటే హీరో ఏముంది, ఇవాళ హీరో ఉంటాడు, రేపు జీరో అవుతాడు. అది క్వశ్చన్ కాదు. నేను అనేది కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి అంటున్నా, అంతవరకే. సో ఒకళ్ళకొకలాగా ఇంకొకలాగా ట్రీట్ చేయొద్దు. ట్రీట్ ఆల్ అంటే ఒకే సేమ్ ఇదిలో మీరు ట్రీట్ చేయండి. ఇవాళ మీరు ఇంత సెక్యూరిటీ ఇవ్వక్కర్లేదు, ఆ రోజు సెక్యూరిటీ తగ్గించక్కర్లేదు అనేది నా పాయింట్.